JVD Jai Velocity Developers and Constructions Company Private Limited. ఈ 9వ వార్షికోత్సవానికి ముందుగా మీ అందరికీ కూడా మన JVD మేనేజ్మెంట్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు స్టేజ్ మీద వచ్చినటువంటి గెస్టులు ఇందా లింగకృష్ణరావు గారు చాలా చక్కగా డైరెక్టర్ గారి గురించి, జానీ గారి గురించి, మన రాంబాబు గారి గురించి, అదేవిధంగా మన సైద్ గారి గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. అది 100% నిజం. ఇక్కడే ఉన్నా అయితే హలో లాస్ట్ కూర్చున్న వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు. లాస్ట్ ఆఖరణ కూర్చున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, నేను 2 నిమిషాలు నా టైం ఇచ్చాడు. 2 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తా. ఇక్కడ ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు ఏజెంట్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతా, ఒక ప్రశ్నే, దానికి సమాధానం మీరు చెప్తే నేను క్లోజ్ చేసేస్తా. చాలా మంది డౌట్ ఏంటంటే, అసలు ఈ రియల్ ఎస్టేట్ అనేటటువంటిది ప్లాట్లు అమ్ముతుంటారు, కొనేవాడు ప్లాట్ కొనుక్కుంటాడు. అసలు కొనేవాడికి లాభమా, అమ్మేవాడికి లాభమా? ప్లాట్ కొనుక్కునేవాడికి లాభమా, అమ్మేవాడికి లాభమా? ఎవరికి లాభం? లాభం ఎవరికి? కొనేవాడికి లాభమా? అదేంటి ఇలా స్టేజ్ మీద అనీఫ్ గారు తర్వాత విజయేంద్రుడు మాట్లాడేటప్పుడు మేము చొక్కా లావు లేకుండా డ్రాయర్తో వచ్చేటప్పటికి వచ్చేసి కోట్లు సంపాదించుకున్నామని వెళ్ళి చెప్తుంటే ప్లాట్ అమ్మేవాడికి కోటీశ్వరుడు అవుతారు, కొనుక్కునే వాడికి కోటీశ్వరుడు అవుతారా? ప్లాట్ కొనుక్కునే వాడికి కోటీశ్వరుడు అవుతారా? అమ్మేవాడా కొనేవాడా? చూడండి, ఇందులోనే మన ఆలోచనలు 2 రకాలు ఉన్నాయి. కొంతమంది అమ్మేవాడు కోటీశ్వరుడు అంటున్నారు, కొంతమంది కొనేవాడు అంటున్నారు. సో ఫ్రెండ్స్, నేనంటాను ఒకే మాటలో, ఒకే ఒక మాటలో, ఎవరైతే ప్లాట్ కొనుక్కుంటాడో ఆ కొనుక్కున్న వ్యక్తి రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో తప్పక అతను కోటీశ్వరుడు అవుతాడు. తప్పక కోటీశ్వరుడు 5 నుంచి 10 సంవత్సరాలు. ఎక్కువ టైం అసలు మన JVDలో ఎవరైతే జైవలాసిటీలో ఎవరైతే ప్లాట్ కొనుక్కుంటారో రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో అతను పక్కా కోటీశ్వరుడు. కానీ ఇందులో జాయిన్ అయిన వ్యక్తి చాలా మంది రియల్ ఎస్టేట్లో నా ముందుకు వస్తుంటారు. నేను 20 సంవత్సరాలు చేస్తున్నా, 10 సంవత్సరాలు చేస్తున్నా అంటాడు. నువ్వు ఎలా వచ్చినావు బాబు ఆఫీస్ అంట. అదే సార్ ఎలా వచ్చినావు సార్ అంటాడు. కాదు, నువ్వు బస్సులో వచ్చినావా, ఆటోలో వచ్చినావు, సొంత కాలంలో వచ్చినావు అడుగుతా. అది ఎందుకు సార్ అంటాడు. అది ఎందుకు కాదు బాబు, నువ్వు 10 ఏళ్ళు అంటున్నావు, 20 ఏళ్ళు అంటావు రియల్ ఎస్టేట్లో. నువ్వేం సంపాదించావు? 10 నుంచి 20 సంవత్సరాలు పనిచేస్తే నువ్వు ఎట్లా వచ్చావు అంటే దానికి సమాధానం ఫేస్ మార్చేస్తావు. ఫేస్ మార్చి ఏదో అలా నాకెళ్ళి వస్తారు అంటే రియల్గా ఏ వ్యక్తి అయినా రియల్ ఎస్టేట్లో 2 నుంచి 3 సంవత్సరాలు పనిచేస్తే అతనికి సొంత కారు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి. నాకు సొంత కారు లేదు, సొంత ఇల్లు లేదు, ఏమి లేదంటే మరి రియల్ ఎస్టేట్లో నువ్వు కరెక్ట్గా విప్పు రాలా అంటే రియల్ ఎస్టేట్లో కరెక్ట్గా నీకు అనుభవం రాలా. ఇంకా నేర్చుకోవాలి. చాలా తేలిక. రియల్ ఎస్టేట్లో ఒక కస్టమర్ ఏ విధంగా అయితే కోటీశ్వరుడు అవుతాడో తక్కువ టైంలో ఇందులో పనిచేస్తే ఒక 2 నుంచి 3 సంవత్సరాలు సిన్సియర్గా, సీరియస్గా, డిసిప్లిన్గా, ఫ్రాడింగ్ మెంటాలిటీ, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, మోసాలు మాట్లాడటం చేస్తే ఇందులో సొసైటీని నెరగలేదు, సమాజాన్ని నెరగలేదు. కాబట్టి డీసెన్సీ, డిసిప్లిన్తో కనుక 2 నుంచి 3 సంవత్సరాలు వర్క్ చేస్తే తప్పక మీ ఇంటి ముందు రాంబాబు గారు మీ ఇంటి ముందు కారు పెడతారు. కొత్త కారు, సీల్ కారు పెడతారు. అదేవిధంగా ఇల్లు, సొంత ఇల్లు కట్టుకోవడానికి 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాయి. 1 కోటి రూపాయలు సంపాదన సొంత ఇంటికి. అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా 25 లక్షలు ఎప్పుడు ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించడం చాలా తేలిక. అంటే చాలా మందికి ఏముంటుందంటే రియల్ ఎస్టేట్ అంటే ఏముందంటే ప్లాట్లు అమ్మడమే కదా, ఆ చెట్టు కింద, పక్క కింద, హోటల్లో, బ్రాంచీ షాప్లో ఎక్కడ కూర్చున్నా రియల్ ఎస్టేట్ అనుకుంటారు. అది రియల్ ఎస్టేట్ కాదు. అది రియల్ ఎస్టేట్ కానీ కాదు. రియల్ ఎస్టేట్ అంటే కార్పొరేట్ స్థాయిలో చేయాలి. మన జైవలాసన్ ఆఫీస్ ఒకసారి మీరు రండి. జైవలాసన్ ఆఫీస్లో కార్పొరేట్ స్థాయి ఉంటుంది అంతా. ఇదే రాంబాబు గారు 20 సంవత్సరాల క్రితం ఆయన కూడా మళ్ళా ఏజెంట్గా చేశారు. 20 ఏళ్ల క్రితం కంపెనీ 10 సంవత్సరాలు కష్టపడి ఆడుకోవడం తిని 10 సంవత్సరాలు అవుతుంది కంపెనీ స్టార్ట్ చేసి. 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో కూడా మీరు ఖమ్మంలో, హైదరాబాద్లో ఏ రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళండి, ఎక్కడా కూడా భోజనాలు ఉండవు, ఎక్కడా కూడా కంపెనీకి సొంత
సొంత కార్లు. మీరు కావాలంటే ఖమ్మంలో ఏ ఆఫీస్కి వెళ్ళాలండి, మీ ఆఫీస్ తరఫున ఎన్ని కార్లు ఉన్నాయంటే అడగండి. మీ సొంత కారు ఆఫీస్కి సొంత కార్లు ఎన్ని ఉన్నాయి, ఒక్క కారు కూడా ఉండదు. అదే భోజనాలు రావడం భోజనాలు కూడా ఉండవు. మరి ఏంటి పరిస్థితి? ఇక్కడ ఆయన సొంత కార్లు పెట్టి సొంత భోజనాలు పెట్టి రోజు 100 భోజనాలు పైన, హైదరాబాద్లో 100 భోజనాలు, ఖమ్మంలో 100 భోజనాలు, డైలీ భోజనాలు. 3 అడ్వాన్సులు, అక్కడ 3 ఉన్నారు, ఇక్కడ 3 ఉన్నారు. మరి ఏ ఆలోచన ఆయన ముందుకు పోతాడు? కొంతమంది విలేజ్లో పనిచేసిన అండీలో కోట్లు సంపాదించుకున్నారంటే ఏజెంట్లకి బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళు కోట్లు సంపాదించుకుని వెంకటేశ్వరున్నారు మన కళ్ళ ముందే. కానీ మన రాంబాబు గారు ఎలా ఉంటాయినా చాలా సింపుల్గా, సీదాగా, సాదాగా మనలో కలిసిపోతారు. ఆయన ఆఫీస్లో భోజనాలు చేస్తుంటే ఆయన కూడా మనతో వచ్చి భోజనాలు చేస్తూ కూర్చొని. సో ఫ్రెండ్స్, మీరు సంస్థను అర్థం చేసుకోండి. చాలా మంచి సంస్థ. దీనిలో మీరు ప్లాట్ అంటే ఎవరు భయపడక్కర్లా. కొంతమంది ప్లాట్ అమ్మడానికి భయపడతారు, రిజిస్ట్రేషన్ అయితే అవ్వదు, నా కమిషన్ ఇస్తారు, అయ్యారు కమిషన్ పక్కాగా ఇస్తారు. అదేవిధంగా కస్టమర్ రిజిస్ట్రేషన్ కూడా పక్కాగా చేస్తారు. కాబట్టి మీరు సంస్థని అర్థం చేసుకోండి. చాలా మంచి సంస్థ. రాంబాబు గారు కూడా చాలా కష్టం నుంచి వచ్చింది. మన మార్కెటింగ్ పర్సన్ కష్టమంటే ఆయన తెలుసు. కాబట్టి మనకి ఏది కావాలంటే చేయడానికి రెడీ ఉంటాడు. ముందు ఆయన మనసులో మీరు వెళ్ళాలి, ఆయన మనసుని గెలవాలి. మనసుని గెలవాలంటే నువ్వు వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయకుండా నీ షర్టు బాగుంది, నీ ప్యాంటు బాగుంది, నీ కట్టింగ్ హెయిర్ స్టైల్ బాగుందంటే ఆయన మనసుని గెలిచినట్టు కాదు, వ్యాపారం చేసి గెలవాలి. సో ఫ్రెండ్స్, ఆ విధంగా ఒక 2-3 సంవత్సరాల క్రితం మీరు ఇందాక అమిత్ గారు కూడా చెప్పిండు, నేను 2 నుంచి 3 కోట్లు సంపాదించుకున్నాను. సంపాదించుకోవచ్చు 2-3 కోట్లు. ఆయన జాయిన్ 4 సంవత్సరాలు పనిచేస్తారు, 4 ఏళ్ళు పనిచేసి. మరి 4 సంవత్సరాలు 2 నుంచి 3 కోట్లు సంపాదించుకున్నావు. సో ఫ్రెండ్స్, డబ్బు సంపాదించడం ప్రపంచంలో అతిపెద్ద వ్యాపార సంస్థ ఏదైనా రియల్ ఎస్టేట్. భారతదేశంలో కాదు, ప్రపంచంలోని పెద్ద సంస్థ రియల్ ఎస్టేట్ సంస్థ. ఇలాంటి సంస్థలు మీరు జాయిన్ అయ్యి పెద్ద బ్రెయిన్తో పనిచేయండి. ఆలోచన పెద్దగా ఉండాలి. పెద్ద సంస్థ కాబట్టి మీ ఆలోచన కూడా పెద్దగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఆ విధంగా వర్క్ చేస్తానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మరి మేనేజ్మెంట్